తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణలు చెప్పు రేవంత్ రెడ్డి గారు. బేషరతుగా నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇంత బాహాటంగా అబద్ధాలు చెప్పినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు బనకచెర్ల మీదనే ప్రధాన ఎజెండాగా చర్చ జరిగింది, దాని మీదనే కమిటీ వేయడం జరిగింది అని అంత స్పష్టంగా చెప్తే రేవంత్ రెడ్డి గారు బుకాయించడం అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచడమే, ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమే. ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా నువ్వు? మరి ఆ పక్కనున్న రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ద్రోహి, చంద్రబాబు నాయుడు గురుదక్షిణ చెల్లించుకుంటాడు. ఆ పక్కనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా సోయి ఉండాలి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న నిజాయితీగా మాట్లాడాలి కదా. ఇలా రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ పాలన కాదు, ఇవాళ బీజేపీ టీడీపీల రిమోట్ పాలన నడుస్తూ ఉంది. ఈ మధ్యనే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చెప్పిండు, బాబు కోవట్టులు తెలంగాణలో ఉన్నారు, ఉత్తమన్న నువ్వు ఈ లెటర్లు రాస్తే పని జరగదు, అసలు చంద్రబాబు కోవట్లే ఈ రాష్ట్రంలో ఉన్నారు అని మన రాష్ట్రానికి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు బయట పెట్టిండు కదా. ఇవాళ జరుగుతున్నది అదే, ఈ రాష్ట్రంలో జరుగుతున్నది బీజేపీ టీడీపీల రిమోట్ పాలన జరుగుతూ ఉంది. ఇలా ఇదే రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న ఏం మాట్లాడిండు, బనకచెర్లపై మీటింగ్ పెడితే కలిసేదే లేదు, ఢిల్లీ మీటింగ్ను బైకాట్ చేస్తా అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇలా పరుగున ఢిల్లీకి పరిగెత్తిండు, మీటింగ్లో పాల్గొన్నాడు, కమిటీ వేయడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు, ఒక విలేకరి ప్రశ్న అడిగితే కమిటీ నిర్ణయం శిరోధార్యం కదా, కమిటీ చెప్పినప్పుడు ఒప్పుకోవాల్సిందే అంటుండు. రేపు కమిటీ గోదావరి బనకచెర్ల కట్టాలని చెప్తే నువ్వు ఒప్పుకుంటావనే? ఒప్పుకుంటా అని చెప్పిండు ఈరోజు ప్రెస్ మీట్లా. కమిటీ నిర్ణయం ఫైనల్, కమిటీ ఏం చెప్తుంది అని నేను ఒప్పుకుంటా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు. రేపు కమిటీ చంద్రబాబు నాయుడు చేతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఆయన ఒత్తిడి పెట్టి రేపు కమిటీ రిపోర్ట్ తెస్తే నువ్వు ఒప్పుకుంటా అని నువ్వెట్లు చెప్తావు? అది రాష్ట్రానికి నష్టం జరిగితే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అవసరమైతే పోరాడతా, సుప్రీంకోర్టు పోతా అని చెప్పాలి. కానీ ఒప్పుకుంటా, శిరసా వహిస్తా అని ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తలూపుతావు ఇవాళ చెప్తా ఉన్నారు. వాస్తవానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీటింగ్ పెట్టడమే తప్పు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ గోదావరి బనకచెర్లను ఎజెండాలో పెట్టడమే వాళ్ళు చేసిన తప్పు. దానికి రేవంత్ రెడ్డి గారు అటెండ్ చేయడం ఇంకో పెద్ద తప్పు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్, జిఆర్ఎంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఆ మూడు సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల మీద ఇచ్చినటువంటి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను నిర్ద్వందంగా తిరస్కరించాయి. ఆ మూడు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్, పార్లమెంట్ చట్టము ద్వారా ఏర్పడ్డటువంటివి. జిఆర్ఎంబి కానీ పీపీఏ కానీ, సిడబ్ల్యూసి ఈజ్ ద అథారిటీ ఆఫ్ అవర్ కంట్రీ. మూడు సంస్థలు కూడా అసలు దీనికి అనుమతిచ్చే ప్రశ్నే లేదు అని చెప్పాయి. అదే కాకుండా నాలుగవ సంస్థ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కూడా దీనికి టీఓఆర్ కూడా ఇవ్వకుండా తిరస్కరించింది. సో 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్కరించిన తర్వాత ముందు అసలు వాటిని చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. దాని మీద మీటింగ్ ఎట్లా పెడతారు ఎజెండాల? యువర్ ఓన్ సిడబ్ల్యూసి, యువర్ ఓన్ జిఆర్ఎంబి, యువర్ ఓన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, యువర్ ఓన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఈ 4 కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేవే. ఈ 4 సంస్థలు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డిపిఆర్ను తిరస్కరించినాక మళ్ళీ దాని మీద చర్చ ఎక్కడిది, మీటింగ్ ఎక్కడిది? అసలు మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ రేవంత్ రెడ్డి పోయి ఆ మీటింగ్లో కమిటీ అయ్యింది, కమిటీ ఎట్లా చెప్తా గట్ల చెప్తా అని వింటా అని తలుపు చూడేంది. అసలు నాకు అర్థం కాదు, కమిటీ వేసే ప్రశ్న ఎక్కడిది? అసలు కాన్స్టిట్యూషనల్ బాడీసే ఈ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు, 7 రాష్ట్రాలతో మాట్లాడవలసి ఉంటుంది, పోలవరం ప్రాజెక్టు అనుమతులన్నీ తిరిగి తీసుకోవాల్సిన ఏర్పాటు ఉంటుంది, దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాన్సెంట్ కావాలి, రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా జిఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి. ఇవన్నీ లేకుండా అసలు ఇది జరిగే ప్రశ్నే లేదని విసిరి కొట్టారు, రిటర్న్ కొట్టిండ్రు వాళ్ళు. దాని మీద మళ్ళీ మీటింగ్ ఏంది? ఆ మీటింగ్ రేవంత్ రెడ్డి బొవుడేంది? కమిటీ వేసుడేంది? కమిటీ చెప్పినట్టు వింటా అని నా తల ఊపి సంతకం పెట్టొచ్చుడు ఏంది రేవంత్ రెడ్డి? ఎట్లా సంతకం పెడతావు నువ్వు? కమిటీ చెప్పినట్టు వింటా అని రేవంత్ రెడ్డి సంతకం ఎట్లా పెడతాడు అని నేను అడుగుతా ఉన్నా.
ఇది రాష్ట్రానికి చేసేటువంటి తీరని ద్రోహం. తెలంగాణ పాలిట ఇవాళ రేవంత్ రెడ్డి మరణ శాసనం రాసే ప్రయత్నం చేసిండు. నువ్వు ఇష్టం వచ్చినట్లు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. 14 ఏళ్ళు పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ ఇవాళ చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు. అందువల్ల కేసీఆర్ గారు ఉన్నంతకాలం, బీఆర్ఎస్ పార్టీ ఉన్నంతకాలం తెలంగాణకు అన్యాయం జరిగితే మేము సహించముగాక సహించము. ఇవాళ కేంద్రం మీటింగ్ ఎజెండాలో పోలవరం బనకచెర్ల పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు అడగాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్, అది మినిట్స్ ఉంటుంది, దట్ ఈస్ ద అఫీషియల్ మీటింగ్. కానీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయకుండా ఏదో ఒక ఆఫ్ ద రికార్డ్ ఇంటర్నల్ మీటింగ్ పెట్టగానే దానికి రేవంత్ రెడ్డి ఎందుకు అంత పరుగున పోయిండు? పొద్దుగాల బోనన్నోడు పొద్దుకి ఎందుకు పోయిండు? అంటే బీజేపీ ఒత్తిడి పనిచేసిందా, బాబు ఒత్తిడి పనిచేసిందా, ఏ ఒత్తిడి మీద మరి పొద్దుగాల బోనన్నోడు పొద్దుకి పోయిండో ఇలా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బాయ్కాట్ అని చెప్పి ఇవాళ బీజేపీ బాబులతో ఈ బాయి రాజకీయాలకు ఎందుకు జరుగుతున్నాయో దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. పొద్దుగాల బాయ్కాట్ అన్నావు, తెల్లారి వరకు బాయి అంటున్నావు బాబుతోని బీజేపీతోని. ఈ బాయి రాజకీయాల వెనుక ఉన్న సీక్రెట్ ఏంది, ఆ చీకటి ఒప్పందం ఏందో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ పరిస్థితి ఏంటంటే తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని ద్రోహం చేసిన అధికారులను మీ అందరికీ తెలిసి ఇప్పటికి కూడా చాలాసార్లు చెప్పాను. ఆయన తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెట్టుకోవడం ఏంది? ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడుగడుగున అడ్డుపడ్డ వ్యక్తి, ఇలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమంగా నిర్మించడానికి తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి కోర్టులను తప్పుదో పట్టించినటువంటి వ్యక్తిని తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా పెట్టుకుంటాడు. ఇలా పేరుకేమో రేవంత్ పాలన, కానీ పదవులు డిసైడ్ చేసేది మాత్రం ఇవాళ చంద్రబాబు గారే. అంటే ఇలా ఇదొక్క విషయంలో కాదు, అనేక సందర్భాల్లో బాబు గారు చెప్పుడు, రేవంత్ గారు అపాయింట్మెంట్లు ఇచ్చుడు. ఇప్పటికీ తెలంగాణ ద్రోహులకు, ఆంధ్ర వారికి ఇవాళ తెలంగాణలో బాబు గారు చెప్పుడు, రేవంత్ రెడ్డి గారు పదవులు ఇచ్చుడు జరుగుతూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఇవాళ బాబు మాటను రేవంత్ రెడ్డి గారు శిరసా వహిస్తున్నారు.